ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ అఫీషియల్. చూసారు కదండి 6 పార్ట్లు. ఇప్పుడు 7వ పార్ట్ తెలుసుకుందాం. ఈరోజు 7వ పార్ట్ వచ్చేప్పటికి లంకా దహనం అండి. లంకలో ఎలాంటి శక్తివంతులు ఉన్నారో తెలుసుకుంటే రేపు రావణ యుద్ధంలో ఉపయోగంగా ఉంటుందని భావించి అక్కడ ఉద్యానవనాలు ధ్వంసం ప్రారంభించాడు. అది చూసి రాక్షస స్త్రీలు రావణుని తెలపగా రావణుడు తనతో బల సమూహములైన కింకర గణాన్ని పంపాడు. వారిని గెద్దె పాములను సంహరించినట్టు హనుమంతుడు నిర్ణయించాడు. తనతో పోరాటాన్ని వచ్చిన జంబూమాలిని 7 మంత్రి పుత్రులు విరూపాక్షుడు, యూపాక్షుడు మొదలైన వారు యుద్ధానికి రాగా వారికి స్వర్గానికి పంపాడు. ఇంద్రజిత్తు ప్రయోగించి బ్రహ్మాస్త్రానికి వివసుడుగా కాగా బంధించి రావణుడి యుద్ధకు తీసుకువెళ్లారు. రాక్షస వీరులు హనుమంతుడు తాను రామదూతనని సీతను రామునికి అప్పగించుకుంటే చావు తప్పదని హెచ్చరిస్తాడు. రావణుడు హనుమంతుణ్ణి వధించుమనగా దూతను చంపరాదని మరేదైనా శిక్ష విధించవచ్చని విభీషణుడు అన్నాడు. రావణుడు కోతలకు తోక ఎంతో ప్రీతి కనుక ఆ తోకకు నిప్పంటించమనగా లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి సీతకు తిరిగి కనిపించి నమస్కరించి వానరులతో కూడి రాముడిని చేరి చూశాను సీతను అని చెప్పాడు. రావణ యుద్ధం. రాముడు వానరులతో కడలిపై సేతువు నిర్మించి చేసిన రావణ యుద్ధంలో హనుమంతుడు గొప్ప పాత్ర పోషించాడు. లక్షల మంది దానవులను సంహరించడమే కాక లక్ష్మణుడు మూర్ఛపోగా రాత్రికి రాత్రే ఔషాధి పర్వతం తెచ్చి రక్షించాడు. రావణుడి మరణం తరువాత అయోధ్యకు వెళ్ళి భరతుని రాముని రాక ఎరిగించి స్వాగత కార్యక్రమాలు నిర్వహించేసింది హనుమంతుడే. శ్రీరామ పట్టాభిషేక వేళ సీతమ్మతో అమూలమైన రత్నహారాన్ని ఇవ్వటమే గాక రాముడు తన సోదరులకు కూడా చూపని ప్రేమ చూపి చిరంజీవిత్వాన్ని రాబోయే కల్పంలో బ్రహ్మ పదవిని కూడా ప్రసాదించాడు. హనుమంతుని జీవనం మనకందరూ ఆదర్శవంతమైంది. మహాభారతం. గ్రహబాధల విముక్తి. హనుమంతుడి తన బుద్ధితో జయించాడు. దేవాలయాలు. శ్రీరాముని దేవాలయాలు సీతారాములు ఎదురుగా చేతులు మోర్చిన హనుమంతుడు ప్రతిష్ఠింపబడటం సాధారణంగా ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనవచ్చును. ఇంకా హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలోని సీతారాముల పటమో విగ్రహంలో ఆలయంలో ఉండటం సాధారణం. పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్ళోని రోడ్ల పక్కన చెట్ల క్రింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. భయాపహారిక ఆంజనేయుడు పల్లెల్లో హిందువులు వెన్నింటే దేవుడు హనుమంతుని కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి, జగిత్యాల జిల్లా సురేంద్రపురి యాదగిరిగుట్ట పంచముఖ హనుమాదీశ్వరాలయం, హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు, తాడ్బంద్, బడి చౌడి, సుల్తాన్ బజార్, కూరల మార్కెటు, కర్మన్ ఘాటు, హైదరాబాదు, సోమాజిగూడ, వివేక్ నగర్, సైఫాబాద్, ఆంధ్ర బ్యాంక్, చార్మినార్ క్రాస్ రోడ్డు వద్ద లక్ష్మీ గణపతి దేవాలయం, నల్లబండగూడెం, నల్గొండ జిల్లా పంచముఖ ఆంజనేయ స్వామి. ఆంధ్రప్రదేశ్లో తణుకుకు దగ్గరగా గల తీపరులో ప్రసన్న ఏకాదశముఖి వీరాంజనేయ స్వామి ఆలయం. హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి. గురువాయిగూడెం మద్ది వీరాంజనేయ స్వామి. విజయవాడ దాసాంజనేయ స్వామి మాచవరం. తిరుమల కోనేటిగట్టు ఆంజనేయ స్వామి, బేడి ఆంజనేయ స్వామి, జాబాల తీర్థం. రాజమండ్రి సుందర ఆంజనేయ స్వామి దేవాలయం. కాకినాడకు దగ్గరలోని మామిడాడ వద్ద గల గంగ్రేండు గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఉంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థాన ఎగుమత్య తవణంపల్లి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఇది 2వ 18 అడుగుల ఏకశిల. బర్తిపూడి బాపట్ల మండలం, గుంటూరు జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి. వెల్లాల సంజీవరాముడు, కర్నూలు జిల్లా. కాసాపురం నట్టెకంటి ఆంజనేయ స్వామి, గుంతకల్లు, అనంతపురం జిల్లా. వేటపాలెం ప్రకాశం జిల్లా. సింగరకొండ అద్దంకి ప్రసన్నాంజనేయ స్వామి. విదేశాల్లో మస్కట్, ఓమన్ శివాలయంలో ప్రతిష్ఠించబడిన ఆంజనేయ స్వామి. ట్రినిడాడ్ టొబాగో, శ్రీలంక సువారా ఎలియా, ఫ్రిస్కో టెక్సాస్ USA కార్యదర్శి ఆంజనేయ స్వామి.
ప్రార్థనలు సంప్రదాయ సారముగా శ్రీ సీతారామ స్తుతి హనుమంతునకు అత్యంత ప్రీతికరమైనది. యాత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అయితే రక్షణకు, విజయానికి, గ్రహదోష నివారణకు, ఆరోగ్యానికి, మృత్యుభయ విముక్తికి ఆంజనేయుని స్తుతించడం సర్వసాధారణం. హనుమంతుని ప్రార్థనలో ప్రసిద్ధమైనది ఆంజనేయ దండకం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యాయం, ప్రకీర్త ప్రదాయం, భజే వాయుపుత్రం అని సాగే ఈ దండకము తెలుగునాట బాగా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో రాత్రులు ఒంటరిగా వెళ్ళేవారు భయ విముక్తికి ఈ దండకం చదువుకోవడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా గోస్వామి తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా భారతదేశమంతటా ప్రసిద్ధమైన ప్రార్థన. ఎంఎస్ రామారావు దీనికి ఒక తెలుగు సేత వెలువరించారు. సుందరకాండ పారాయణం కూడా హనుమదారతనే అంటారు. విభీషణుడు చెప్పిన ఆపద్దుద్ధారక ఆంజనేయ స్తోత్రం. తెలుగు సినీ సాహిత్యంలో హనుమంతుని గురించి పాటలు, పద్యాలను వివిధ తెలుగు సినిమాలలో చిత్రీకరించి ప్రజలందరికీ ఆదరించారు. వీరాంజనేయ అనే పేరుతో ఒక సినిమా కూడా రూపొందించారు. వనరులు సుందరకాండం, గీతా ప్రెస్, గోరఖ్పూర్. తెలుగు అనువాదాలకు ఎం కృష్ణమాచార్యులు, గోలి వెంకటరామయ్య. వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనం, కొంపెల్ల వెంకటరామ శాస్త్రి. సుందరకాండం ఎస్టిపివి కోనాచార్యులు, సీతారాముల దాసుడు, గరిమెళ్ల సీతారామదాసు. సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర వైభవం, కుందా శ్రీనివాసులు. మూలాలు ఇవి కూడా హనుమద్ జయంతి, రామావతారం, రామాయణం, సీత, లక్ష్మి, విష్ణువు, హిందూ మతం, హనుమాన్. విన్నారు కదా ఫ్రెండ్స్, మన హనుమంతుడి గురించి మనం చరిత్ర గురించి చాలా నేర్చుకున్నాము. ఇది దయచేసి అందరూ పిల్లలకి చూపించ